విచ్చేసిన మా శాసనసభ్యులు శ్రీ నల్లపల్లి రెడ్డి గారికి, వేదిక ఉన్న పెద్దలకు, ఇక్కడ వచ్చిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, పార్టీ వినియోగకులకు, ఎలక్ట్రానిక్ రాష్ట్రంలో ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు. జగనన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మా రాష్ట్రంలో కరోనా వచ్చింది. కరోనా వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు అభివృద్ధి కుంటుపడిపోయింది. తర్వాత కోరుకోవడానికి 1 సంవత్సరం పడింది. మొత్తం అభివృద్ధి చేశారంటే బాగా జరిగిందంటే ప్రభుత్వం 1 సంవత్సరం 9 నెలలు మాత్రమే. అయినా కానీ ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో ఏ రోజైనా కానీ చెప్పిన పథకానికి ఒక్క రోజు కానీ 1 గంట కానీ లేట్ చేశాడమ్మా జగనన్నారని అందరూ అడుగుతున్నాము. చెప్పడమ్మా, చెప్పిన పథకాన్ని పడలోకి ఎన్ని పథకాలు అన్ని పథకాలు కూడా ఒక్క క్షణం లేకుండా ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి కాదా? ముఖ్యంగా మహిళలందరికీ ఎన్ని వరాలు ఇచ్చారంటే చూడండి, అన్ని రకాల వరాలు ఇచ్చారు. విద్య కానివ్వండి, అమ్మఒడి ఎన్నో పథకాలు చెప్పిన పద్ధతులు. ఒకటే ఆలోచించండి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లు వస్తామంటే నా బలం ప్రజలు అన్నారు, మహిళలు అన్నారు, ప్రజలు అన్నారు, నా అన్నదమ్ములు అన్నారు. ఆలోచించండి మీరు. ఈరోజు ఇతర పార్టీ వాళ్ళు నేను ముఖ్యమంత్రి అభ్యర్థి పోవాలన్నా చంద్రబాబు కాళ్ళు కొట్టుకుని పరిస్థితులు చూస్తున్నాడు. చంద్రబాబు నాయుడు బీజేపీ కాళ్ళు కొట్టుకుంటున్నాడు. అంటే మనం భయం ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా జగన్ గారికి ప్రజాబలం, మహిళల బలం ముఖ్యంగా చాలా ఉంది. మిమ్మల్ని నమ్ముకునే ఈరోజు నేను సిద్ధం నిలబెట్టుకుంటున్నాను. కానీ వాళ్ళు మాత్రం డబ్బు బలం ఇంకా విధానపడిన బలం చూసుకొని ఎలక్షన్ రాబోతున్నారు. ఒక్కడే ఆలోచించండి. తల్లిదండ్రుల ఇంత తక్కువ టైంలోనే ఇది అభివృద్ధి చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా నెక్స్ట్ ఇయర్ వైద్యులు ఇంకా మంచి వాళ్ళ అభివృద్ధి చేస్తాడని మీరు నమ్మకం ఉంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటేయండి. జగన్మోహన్ రెడ్డి గెలిపించుకునే బాధ్యత ముఖ్యంగా మహిళలే. ఈరోజు మేము చూస్తున్న ఊళ్ళలో ఏ ఇంటికి పోయినా కానీ అక్క జనములు మా జగనన్న అంటున్నారు, మా బిడ్డ జగనన్న అంటున్నారు. ఈ విధంగా ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీకి కూడా ఇంత ఆదరణ లభించలేదు. ఇది మా ఎమ్మెల్యే గారి విషయం అయితే అడిగిన వారికి అడిగిన ప్రత్యేకంగా అన్ని ఇచ్చాడు. ఇంత కరువు కాలంలో కూడా ఉచిత పథకాన్ని అభివృద్ధి పథకం నడిపించాడు. అతను ఏడాది కష్టపడుతున్నాడో ఎన్నో పథకాలు ఇచ్చాడు, ఎన్నో అభివృద్ధి చేశాడు. ఇప్పుడు సార్ చెప్పినట్టు మహిళలకు కొత్తగా ఏ ప్రభుత్వం పట్టించుకోలే. జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత 700 ఇళ్ళు ఒకే కాళ్ళకి ఘనత మా ఎమ్మెల్యే గారు. ముఖ్యంగా మేము మైనార్టీకి చాలా రుణపడుతున్నాము, అది చేశామన్నారు. 19 సంవత్సరాల్లో మైనార్టీకి తెలుగు శాఖలు ఏం చేశారు? ఏమి చేయాలి? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీకి అన్ని విధాలుగా ఆదుకుంటూ 5 ఏళ్ళు తెలుగు ప్రభుత్వం ఉంటే ఒక మంత్రిని ఉన్న మైనార్టీకి చూడండి, ఆలోచించండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీకి మంత్రి పదవి ఇచ్చాడు, డిప్యూటీ సీఎం ఇచ్చాడు. ఆ గంట కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు ప్రత్యేకంగా నెల్లూరు టౌన్ సీట్ ఇచ్చాడు ఎమ్మెల్యేగా. ఒక సామాన్య వ్యక్తి, మనలో మాకంటే చాలా పేదోడు, తల్లిదండ్రులు అతను అతన్ని పిలిచి నెల్లూరు టౌన్ ఎమ్మెల్యే సీట్ ఇచ్చాడంటే చూడండి ఎంత ధైర్యం. నేను కొనేది ఉండేనమ్మా, ప్రతి ఇంటికి ఏదో పథకం వచ్చింది. ముఖ్యంగా మహిళలు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఆత్మీయంగా ఉన్నారు. అందరూ కూడా కలిసికట్టుగా ఇప్పుడు మా మీదకి మేము ఒంటరిగా పోతున్నాం ఎలక్షన్స్లో. మా మీద యుద్ధానికి అందరూ ఒకరయ్యారు. అయినా కానీ నేను సిద్ధపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు? మిమ్మల్ని చూసుకునే మీ అందరూ నమ్మకం, మీరు గెలిపిస్తారు, మా అండగా ఉన్నారు అనే ధైర్యంతో జగన్మోహన్ రెడ్డి ముందుకు పోతున్నారు. ఆ ధైర్యాన్ని ఉమ్ము చేయకుండా రేపు రాబోయే ఎలక్షన్స్లో 2 నెలలు కష్టపడతాం.